అందరికీ నమస్కారం. నేను లయా కాళం శెట్టి. 2 days క్రితం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన హిందూ దేవతల గురించి, దేవుళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హిందువులకి 3 కోట్ల పైన దేవుళ్ళు ఉన్నట్టు, అలాగే పెళ్లి కాని వాళ్ళకి ఒక దేవుడు, కళ్ళు తాగే వాళ్ళకి ఒక దేవుడు, 2 పెళ్లాలు ఉండే దేవుడు, ఇలా రకరకాలుగా మన హిందూ దేవుళ్ళనే కించపరిచి మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? మన ఇల్లు చక్కగా చేసుకునే మనం ఇంకొక ఇల్లు గురించి ఆలోచించుకోవాలన్నట్టు ఒక హిందూ అయి ఉండి హిందూ దేవుళ్ళని కించపరిచి మాట్లాడుకుంటూ ఇంకొక మతాన్ని ఎలా గొప్పగా చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అంటారు, నేను టోపీ పెట్టుకుంటాను, ముసల్మాన్ వాళ్ళ ప్రోగ్రామ్కి వెళితే, నేను రంజాన్కి వెళితే అలా చేస్తాను, లేదంటే నాకు జీసస్ అంటే నేను ఇలా చేస్తాను అని అంటారు. తను ఉండే మతంనే తను ఒక రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు ఇంకొక మతాన్ని ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? ఇది ఎంతవరకే కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పుట్టిన మతంని దాన్ని మీరు గొప్పగా చెప్పుకున్నాక, దాని గొప్పతనాన్ని తెలుసుకున్నాకనే మీరు ఇంకో మతం గురించి, దాన్ని రెస్పెక్ట్ ఇచ్చే దాని గురించి చెప్పండి. మీరు ఉండేది భారతదేశంలోనే కదా. పాకిస్తాన్ విభజన అయినప్పుడే మనం హిందువులు ముస్లింస్ అని విభజన అయింది. కానీ మన హిందువులు ఎంత గొప్ప వ్యక్తులు అంటే, మన భారతీయులు ఎంత గొప్ప వ్యక్తులు అంటే, మనం అందరం ఇంకొక దేశానికో లేదంటే ఇంకొక మతానికో మనము రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. అందుకనే సెక్యులర్ అయింది ఇండియా. మీరు కూడా ఇంత ముందే, ఎలక్షన్ ముందే మీరు అన్ని దేవుళ్లకు మొక్కుకోలేదా? ఇదన్నీ మేము ప్రజలుగా మేము చూసాము. అలాంటప్పుడు మీరు ఈ మాటలన్నీ మీరు తిరిగి తీసుకోవాలి. మీరు హిందువులందరికీ క్షమాపణ చెప్పుకొని మీరు మీ స్టేట్మెంట్ ని వెనక తీసేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే నిన్న మీ స్టేట్మెంట్ వెనక తీసుకోవాలని చెప్పేసి మేము ధర్నా చేస్తే మహిళలకి చాలా, ఎస్పెషలీ మా మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారికి కాళ్ళకి నెయిల్స్ వచ్చి బ్లడ్ వచ్చినంత ఇంజురీ జరిగింది. అలాంటప్పుడు మీరు ఇలాంటివన్నీ మహిళలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు, మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వరు, మీరు పుట్టిన మతానికి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి మీరు ఎలా అర్హులవుతారు? ఇది మా క్వశ్చన్. మీరు నిజంగానే ఒక గొప్ప వ్యక్తి, ఒక నిజమైన నాయకుడైతే తప్పకుండా మీరు మీ స్టేట్మెంట్, దేవుళ్ళ గురించి చెప్పే ఈ స్టేట్మెంట్ తిరిగి తీసుకొని అందరు హిందువులకి, మీ రాష్ట్రంలో ఉండే హిందువులకి, దేశంలో ఉండే హిందువులకి, అలాగే ప్రపంచం మొత్తానికి ఉండే హిందువులందరికీ కూడా మీరు సోరీ చెప్పాలి, మీ స్టేట్మెంట్ ని వెనక తీసుకోవాలి. సో దానికోసం మేము ఎదురు చూస్తున్నాము. తప్పకుండా లేకపోతే మాత్రం మేము బీజేపీ తరఫున మేము మహిళలు, ఎస్పెషల్లీ మహిళలు, మేము మీకు వ్యతిరేకంగా మేము ఎక్కడైనా స్టేట్మెంట్ ఇస్తాము. జై హింద్, జై భారత్.